వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ప్రకృతి మాత పూల మొక్క కుండితో వారికి సాధారణంగా ఆహ్వానం. కాసాని వీరేష్ గారికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్గాడి శ్రీనివాస్ అన్న మరియు ముఖ్య నాయకుల స్వర్ణ హస్తాల మీదుగా గజమాలతో సత్కారం అనేది జరుగుతుంది. అందరం ఒకసారి గట్టిగా కరతాళంతో నిశ్శబ్దంగా ఉంటే బాగుంది. జై గుజరాత్, జై గుజరాత్. కాసాని జ్ఞానేశ్వరన్న నాయకత్వం, కాసాని జ్ఞానేశ్వరన్న నాయకత్వం. జై గుజరాత్. బంధువులారా, ఈరోజు అజెండా కావాలి, వార్డు మెంబర్ కావాలి, డిప్యూటీ చైర్మన్ కావాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయడానికి, చైతన్యపరచడానికి ఈ సమావేశం కాబట్టి దయచేసి మన లోపల మనకి ఎన్నో ఉండొచ్చు. అరే మన దయచేసి ఎందుకు చెప్తున్నా మన లోపల తాకలు పెట్టి, మన లోపల మన కొట్టాలను పెట్టి, పంచాయతీలు పెట్టి స్థానిక సంస్థలు మనల్ని చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన కులం ఏం చేయడానికి అని చెప్పి మాట్లాడుకోవద్దాం. అవసరం అయితే పడేయాలని చెప్పి అందరం కోరుతారు. ఇలా ఎంత గర్వంగా ఉంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు జరుగుతుంటే నిజంగా మా మిర్చిలా ఇప్పటి వరకు వార్డు నెంబర్ కానీ కుదిరాదు. ఇలా మేము చైతన్యమైనగా నేను వార్డు నెంబర్ అయినా. ఈరోజు మన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలోని ముఖ్య నాయకుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల మరియు గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నింటినీ కూడా మళ్ళీ రీవ్యాంప్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్న వాళ్ళని యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్తూ ఇప్పటివరకు సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ వాళ్ళకి గ్రామంలో ఉన్న వాళ్ళని మండల్లో ఉన్న వాళ్ళని జిల్లాలో ఉన్న వాళ్ళని రాష్ట్ర కార్యాలయానికి అలా యొక్క మొత్తం మా కమిటీలన్నింటినీ కూడా రీవ్యాంప్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి 10 మంది ముదిరాజ్ యువకులను మరియు యువతులను అలాగే ఇంటలెక్చువల్స్ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి స్టేట్ కమిటీకి వాళ్ళ యొక్క డేటాని ఇస్తే మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే బీసీ కులగణన ఏదైతే జరుగుతుందో మన బీసీ సెన్సెస్ ఏవైతే చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో ప్లాన్కి అనుగుణంగా మనకు ఉన్నటువంటి కరెక్ట్గా నిర్దిష్టంగా ఉన్నటువంటి ఆ సంఖ్య వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం, అలాగే మళ్ళీ మన ముదిరాజ్ సంఘాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అన్ని వివిధ విభాగాలలో అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కంప్లీట్ చేసి ఒక జిల్లా వారీగా ఒక బహిరంగ సభ పెట్టుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కార్యాచరణలో భాగంగా ముఖ్య నాయకులతోటి ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ల నుంచి మండల ప్రతినిధులు అలాగే నియోజకవర్గ ప్రతినిధులు ఎన్నిక రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి యూనిటీ కోసం ఒక కులం యొక్క మన ముదిరాజ్ సంఘానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి GOMS నెంబర్ 15ని యథావిధిగా మేము వచ్చిన 100 రోజుల్లోనే దాన్ని అమలుపరిచి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ యొక్క జీవోని ఇమీడియట్గా వాళ్ళు అమలుపరిచి మనకు
ముదిరాజు సోదరులకు సోదరిమణులకు అలాగే విద్యార్థులకు జరుగుతున్నటువంటి తీవ్ర అన్యాయాన్ని వాళ్ళు రాటిఫికేషన్ చేసే విధంగా ఈ యొక్క జీవోని BCD నుంచి ఏలోకి వచ్చిన మార్పు చేసినటువంటి ఆ యొక్క జీవో MS నెంబర్ 15ని ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ ఉండే విధంగా మనం ఈ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆ బీసీల రిజర్వేషన్ పెంచి ఎలక్షన్స్కి వచ్చే విధంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఏదైతే సెన్సస్ చేస్తామంటున్నారో ఆ సెన్సస్ నిర్వహించి బీసీల యొక్క ప్రతి కులంలో ఏవైతే కులగణన చేద్దామని ఏదైతే వాళ్ళ యొక్క AICC తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం ఏదైతే చేసిందో అవన్నీ కూడా ఆచరణలో వచ్చే విధంగా ముదిరాజ్ మహాసభ మా యొక్క కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టే విధంగా చూడాలని ఈ అన్నిటికీ ఒక యాక్షన్ కమిటీలను గ్రామ స్థాయి నుంచి నిర్మించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించే విధంగా ఈ యొక్క సమావేశాలను ప్రతి డిస్ట్రిక్ట్ మరియు పార్లమెంట్ పరిధిలో మనం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఎక్కడైతే ఏదైతే లూప్ హోల్స్ ఉండేనో మనకి ఎక్కడైతే డివిజన్స్ జరిగినాయో మన సంఘంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సంఘాలు ఏవైతే పుట్టుకొచ్చినాయో అవన్నిటిని కూడా మనం ఏమడుగుతున్నామంటే మనం అందరం ఏకతాటిపైన ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అందరినీ ఒకే వేదికపైకి రావాలని మనం అందరం కూడా వాళ్ళందరినీ సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనం ఒకటిగా ఉన్నప్పుడే మన యొక్క డిమాండ్స్ కానివ్వండి, మన సంఘానికి మన కులానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులు మనం ఏదైతే ఈ జీవోలు కానివ్వండి, జీవో నెంబర్ 15ని కానీ 6 కానివ్వండి, మనకి ఫిషర్మెన్ రైట్స్ విషయంలో కానివ్వండి, ఇక్కడ మరీ పర్టికులర్గా మహబూబ్ నగర్లో ఆ చెరువుల దగ్గర జరుగుతున్నటువంటి దాడులపైన అన్యాయంగా SC ST అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ యొక్క క్రమంలో ఇవన్నిటికీ మనము పరిష్కారం చూపెట్టాలని ఈ యొక్క సంఘాలను ఈ యొక్క ఫిషర్మెన్ సొసైటీస్ని కూడా స్ట్రెంథెన్ చేసే విధంగా ఈ యొక్క కమిటీ ఈ యొక్క కార్యాచరణ ఉండబోతుందని తెలియజేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్యమైన ముదిరాజ్ నాయకులందరినీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నా పేరు మెట్టుగాడి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర సమన్వయకర్తను మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు ప్రధానమైన అజెండా ఏంటంటే, గత ప్రభుత్వంలో జిల్లాలను విభజించి కుల సంఘాలను నిర్వీర్యం చేశారు. తద్వారా ఒకరికొకరు కలుసుకోవడం తక్కువైంది. ఆ నేపథ్యంలో మేమంతా కూడా పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలకున్న ప్రముఖులందరూ ఈరోజు ఆహ్వానించాము. ఈరోజు ఎజెండా ఏంటంటే, స్థానిక సంస్థల ఎలక్షన్లు త్వరలో రాబోతున్నాయి. చట్టసభలలో అన్ని పార్టీలు కూడా ముదిరాజులకు న్యాయం చేయలేదు. కనీసం ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఎక్కువ సర్పంచ్ స్థాయి అయితే పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత మనిషి యొక్క క్యారెక్టర్ నుంచి, గుణగణాల నుంచి ఎన్నుకుంటారు. ఇకపోతే ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్, ఎంపీ, చైర్మన్ ఏదైనా ఎన్నికలకు రాజకీయాలకు ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆయా రాజకీయ నాయకులకు ఒత్తిడి తీసుకురావడం, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ముదిరాజులు ఇక్కడ ఈరోజు సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థలలోనే ముదిరాజులు గట్టిగా రాజకీయాలను రాజ్యాధికారం చేజిక్కించుకుంటే ఒక పునాది ఏర్పడుతుంది. తద్వారా మన న్యాయమైన హక్కులు ఏమైనా ఉన్నా డిమాండ్ చేసి సాధించుకోవడానికి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ముందు ఒక చర్చగా చేయాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ముదిరాజులది పెద్ద సమస్య BCA గ్రూప్లో కొనసాగించడం అనేది జీవో 15 గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా విడుదల చేశారు. దాన్ని కొంతమంది ఆక్షేపించి హైకోర్టులో స్టే వేయడము, మా అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు సుప్రీంకోర్టులో దాన్ని వకీళ్ళ ద్వారా వాదింపజేసి మాకు అనుకూలంగా కేసు కూడా డిస్పోజ్ అయింది. అయితే ఎన్నికల ముందు కరీంనగర్లో ఇప్పటి ముఖ్యమంత్రి PCC అధ్యక్షుడు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా BCA గ్రూప్ను
కొనసాగిస్తాము, ముదిరాజులకు న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. దాన్ని ఈ సందర్భంగా ఇంతవరకు రానందుకు మా పిల్లలు ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ చాలా నష్టపోతున్నారు. కాబట్టి దాన్ని చర్చ ఈరోజు పెడుతున్నాము. ఆ తర్వాత ఎందుకంటే ఈ చెరువుల మీద కూడా ఎక్కువ కేసులు అవుతున్నాయి. తర్వాత మత్స్య సంపదకు కూడా రక్షించుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు కూడా నిర్మించాలని, ఆ తర్వాత ఈ కబ్జాలున్న భూములను కూడా విడుదల చేస్తేనే కులవృత్తులకు చేయూత వస్తుంది అనేది ఒకటి. ఆ తర్వాత రాబోయే అన్ని ఎన్నికలు కానీ జీవనోపాధి కానీ సాధికారత కోసం కానీ ముదిరాజులు ఒకరికొకరు పరస్పరం సహకారం చేసుకొని రాజకీయాలకు అతీతంగా సంఘటితమైతేనే ముదిరాజుల అభివృద్ధి సాధ్యమవుతుందని సంస్థాగతంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభను జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ వ్యాప్తంగా తెలంగాణలో కూడా అంతటా కమిటీలు వేసుకుంటూ అన్ని విభాగాల కమిటీలు వేసుకుంటూ చైతన్యపరిచి సంఘటితంగా పోరాడి హక్కులను సాధించుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. ప్రస్తుతానికి మనకు 7 అసెంబ్లీల నుంచి నాయకులు వస్తున్నారు. రాష్ట్రం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజు గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత కార్యాచరణ ఈ మీటింగ్ తర్వాత మా ముఖ్యులందరూ సలహాలు తీసుకొని ఒక ప్రణాళికబద్ధంగా చేసి మా హక్కులను సాధించుకోవడానికి ఈ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేశాం. జై ముదిరాజ్, జై హింద్. ఈరోజు ముదిరాజుల బంధువులను ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళందరికీ మన కులము ముదిరాజు కులస్తులు ముందుకు రావాలి, ఆర్థికంగా కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ ఎదగాలి, ఎడ్యుకేషన్లో కూడా ఎదగాలని చెప్పని మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కు మన వీరేశమన్న గారు కూడా వస్తున్నారు. మన అన్ని గ్రామాలకు వెళ్ళి ముదిరాజులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ముదిరాజుల హక్కులు ఏంటంటే ముఖ్యంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముదిరాజులను బీసీ ఏ గ్రూప్ నుండి బీసీ డి గ్రూప్ నుండి ఏ గ్రూప్కు మార్చిండే. కానీ తర్వాత ప్రభుత్వాలు వాళ్ళు కోర్టుకు పోయి మళ్ళా ఏ గ్రూప్ క్యాన్సిల్ చేయించారు. దాని మీద కూడా పోరాటం చేసే అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ముదిరాజులు అన్ని రంగంలో మన గవర్నమెంట్కు అన్ని రంగంలో ముదిరాజులు ఉంటేనే గవర్నమెంట్ ఏర్పడే పరిస్థితి. కాబట్టి ముదిరాజులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ఈనాటి ముదిరాజ్ సమ్మేళనానికి వచ్చేసినటువంటి ముదిరాజ్ సోదరులందరికీ నమస్కరిస్తూ, మరి ఈ ముదిరాజులను పూర్వం నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ ముదిరాజులను అంచెలంచెగా వెనుకకు నెట్టేస్తూ ఉన్నారు పాలకులు కానివ్వండి, ఇంకా వేరే కానివ్వండి. మరి ఈ వెనుక వేయడానికి కారణం ఏంటంటే నిరక్షరాస్యత మొదటి, రెండవది ఆర్థిక పరిస్థితులు లేకపోవడం. ఈ రెండింటిని నెగ్గుకొని ఈ ముదిరాజులు రావాలని ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు కదం తొక్కుతూ ఉన్నారు. జ్ఞానేశ్వర ముదిరాజు ఆధ్వర్యంలో ఎప్పటి నుండో ఈ ముదిరాజుల యొక్క ఐక్యతకు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ జిల్లా స్థాయిలో మెట్టికాళి శ్రీనివాస ముదిరాజు గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఉమ్మడి అడ్డాకుల మండలంలో బగి కృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా ఈ ముదిరాజులను చైతన్యపరచాలని చాలా కుతూహలంగా ఉన్నారు. కాబట్టి ముదిరాజులు గ్రహించుకొని వారి ఆర్థికంగా వారి ఎడ్యుకేషన్గా ముందుకుండి, అంతేకాకుండా ఈ యొక్క పంచాయతీరాజ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో కూడా యూనిట్గా ఉండి మనం ముదిరాజుల యొక్క బలాన్ని చూపించాలని ఈ సందర్భంగా నేను వారందరినీ కోరుతా ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లా ముదిరాజ్ వైస్ ప్రెసిడెంట్ గారిని అనంత వెంకటేశ్వర్లు జడ్చల్ల. మన ముదిరాజులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది ఉన్నారు. మనకు కరెక్ట్ అయిన న్యాయం జరగట్లేదు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి దాంట్లో వెనుకబడి ఉంటాం. కనుక ఐకమత్యంతో ముందుకు పోరాడి ముందుకు సాగాలని మన బలహీన వర్గాల అందరూ ఐకమత్యంతో ఉండి మన వాటా మనం తీసుకోవాలని ఎమ్మెల్యే కోటవుడుగా మనకు అందరు దాదాపు 92 ఉంది కదా, 92 ప్రకారంగా మనకు 10కి 9 సీట్లు రావాలి. కనుక మనకు వస్తలేవు. మనకు వస్తే కరెక్ట్ ఏంటంటే దాదాపు అధికారం మన చేతి ఉంటుంది. కనుక మనకు ఈ తొలి వెలుగులాగా వీళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు. మనకు కూడా మంచి ఐకమత్యంతో పోరాడి వీళ్ళకు కూడా సహకరించి మనం ఐకమత్యంతో పోరాడి మన అధికారం ఏది ఉంటే అది తీసుకొని మనం పట్టుదల ఉంటే పట్టుదలనే పెట్టుబడి అవసరం లేదు. పట్టుదల మనం అందరం ఐకమత్యంగా పోరాడితే ఏదైనా గెలుస్తాం. స్వతంత్రం అప్పుడు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా స్వతంత్రం కొరకు దేవులాడినారు. కనుక మనం ఎట్లయితే ఐకమత్యం ఉంటే తెలంగాణ కానీ వచ్చింది. మనం ఐకమత్యం ఉంటే అధికారం మన చేతిలో ఉంది.
ఎంతో దూరం లేదు, అయితే దగ్గరలో ఈసారి ఎలక్షన్లు వస్తే ఈసారి ఎలక్షన్లు సీట్లే ఇస్తలేరు. కనుక మనం ఐకమత్యంతో ఉండి కొట్లాడి 1 లక్ష మంది 2 లక్షల మంది ప్రతి అసెంబ్లీలో ఇనవాడి ఈ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఒక 8 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. కనుక ఉమ్మడి జిల్లాలో 16 లక్షల మంది ఉన్నారు. మనం అంతా ఐకమత్యం తెలుసుకొని ఒక పారి బైక్ ర్యాలీ తీసినామంటే అసలు అసెంబ్లీకి మనమే పోయి మనమే కూర్చున్న సత్తా ఉడక మనకుంది. జై ముదిరాజ్, జై 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 ముదిరాజ్. నేను వెంకటరామ్ శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సభ్యునిగా కులబంధువుల అతీతంగా రాజకీయాలకు అతీతంగా కట్టుబడి నడుచుకుంటానని క్రమశిక్షణతో సమాజానికి సేవ చేస్తానని మన కులదైవమైన పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై ముదిరాజ్.